కుంకుమ అనేది సాంప్రదాయకంగా మహిళలు నుదుటిన ధరించే ఎరుపు రంగు. ఇది శుభానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. అనేక సాంస్కృతిక మతపరమైన ఆచారాలలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది కుంకుమ. కుంకుమపై లోకలైటిని అందిస్తోంది ప్రత్యేక కథనం. కుంకుమ అంటే చాలా పురాణమైంది. కదిరి కుంకుమ, కదిరి నవనము, మళ్ళీ వచ్చి మల్లెపూలు, కదిరికి ఒక ఫేమస్. కదిరి కుంకుమ అంటేనే ఒక ఫేమస్. అయితే కదిరి కుంకుమ అంటే ఎంతో ప్రసిద్ధిగాంచినది. కదిరి ప్రాంతాల ప్రజలు తిరునాళ్ళ పండుగ సందర్భంగా వారి ఇంటికి వచ్చిన వారికి కుంకుమ తీసి పంపడం ఇక్కడున్న వారికి ఒక ఆనవాయితీగా వస్తోంది. కుంకుమ లేని పండుగ ఉండదు. కుంకుమ ఎన్నో సందర్భాల్లో ఉపయోగిస్తారు. బుక్కపట్నంలో పుట్టిన శ్రీనివాస్ వాళ్ళ ముత్తాతల కాలం నుంచి దాదాపు 100 సంవత్సరాల నుంచి కుంకుమ అమ్ముతున్నారు. కదిరి తిరునాళ్ళ సందర్భంగా 100 సంవత్సరాల నుంచి ఇదే స్థలంలో కుంకుమ అమ్మడం వారసత్వాన్ని కాపాడుకుంటున్నామంటూ కుంకుమను తయారు చేయడానికి పసుపు, పటికం, నిమ్మరసం వాడతామని లోకలైటిన్కి తెలిపారు శ్రీనివాస్. ఇది ధర్మవరం నుంచి తయారైతుంది. ధర్మవరము మాది ముందు నుంచి మాది సొంతూరు వచ్చి బుక్కపట్నము. మా నాన్నగారు మా తాతగారు వచ్చి ధర్మవరం షిఫ్ట్ అయినారు. అప్పటి నుంచి మా తాతగారికి వచ్చి 8 మంది ఫ్యామిలీ. మళ్ళీ మా తాతగారు అన్నదమ్ములు కూడా ఉన్నారు. అంతా మా పెద్ద వృక్షం లాంటి వృక్షం. మా కులస్తులు చాలా మంది ఉన్నారు. దాదాపు 500 కుటుంబాలు ఉంటాయి. అంతా చిన్న చిన్న వ్యాపారస్తులు ఉన్నారు. దానికి అంతా దాన్ని సహకరించాలా. మీ తర్వాత జనరేషన్ ఉన్న దీంట్లోనే ఉంటారా? కంపల్సరీగా ఖచ్చితంగా ఎక్కువ కొంటారు కదా పల్లెల వాళ్ళు వచ్చి. పల్లెలలో అంతా వస్తారు సార్. ఇది మా లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నాము. ఇలాంటి వాళ్ళము అంటే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేదైతే మేమే. ఇక్కడ ఉండే వ్యాపారస్తులు అంతా కలిసి మేము చేస్తాము. మా తాత తీసుకొని మళ్ళీ వేరే వాళ్ళకి అమ్ముకుంటారు. అంతా చేస్తారు. మీ పేరు? శ్రీనివాస్. థ్యాంక్ యూ.